హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనం మీషోలో బిజినెస్ చేస్తున్నప్పుడు మనము ఖచ్చితంగా కస్టమర్కి అయితే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నామని ఎలా తెలుస్తుందండి? ఇంకా మన పిక్స్ ద్వారానే కదా. సో మనకు పిక్స్ అంత క్లియర్గా ఉండాలి అంటే కస్టమర్ చూడగానే వాళ్ళని అట్రాక్ట్ చేయాలన్నమాట, అంత బాగుండాలి. సో దానికోసం అయితే నేను మీకైతే ఎలా పిక్స్ తీయాలి, ఎన్ని వైపుల నుంచి తీయాలి అన్న విషయాన్ని అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. సో దానికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇలా గ్రీన్ మ్యాట్ అయితే ఒకటి కొనుక్కోండి. సో గ్రీన్ మ్యాట్ వల్ల మనకు కొంచెం పిక్స్ చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తాయి అనమాట. మన క్యాటలాగ్ అప్లోడ్ చేసినా సరే చాలా నీట్గా కనిపిస్తాయి అనమాట. ఇగోండి ఇలా ఒక పిక్ తీసుకోండి. ఫస్ట్ ఇలా అయితే ఒక పిక్ తీసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే, ఫస్ట్ క్యాటలాగ్లో ఒక ఫోటో వస్తుంది కదా, ఆ ఫోటోనే పిక్ పెట్టేస్తున్నారు. కానీ అలా చేయకండి. అలా చేయకుండా ఇలా కనుక మనం పిక్స్ అప్లోడ్ చేసామనుకోండి, కస్టమర్ కూడా చాలా మన పిక్స్ చూడగానే మన వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు అనమాట వాటికి. మన శారీస్కి అయితే అట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళు మనం బయట షాప్స్లో అయితే ఇలా పట్టుకొని క్వాలిటీ చెక్ చేస్తారు. కానీ ఇలా అయితే ఫొటోస్తోనే తెలుస్తుంది కదండి. సో ఇలా మనం మంచి పిక్స్ తీసి ఇలా ఒక ఫోర్ సైడ్స్ నుంచే పిక్స్ తీయాలన్నమాట. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క సైడ్ పిక్స్ తీసి బ్లౌజ్ వర్క్ కూడా వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే మనం పిక్స్ అయితే తీసుకోవాలి. తీసుకొని నీట్గా వాటిని అప్లోడ్ చేసుకున్నాం అనుకోండి మన క్యాటలాగ్ని. సో చాలా బాగా వ్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే చాలా ఉంటుంది. ఇలా బ్లౌజ్ పీస్ కూడా అండి, బ్లౌజ్ పీస్ కూడా చాలా నీట్గా తీయండి పిక్స్ అయితే. మనం ఎంత బాగా పిక్స్ తీస్తే అంత బాగా అంత క్లారిటీగా పిక్స్ మనం అప్లోడ్ చేస్తే అంత మన ప్రోడక్ట్కి అన్ని వ్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము కస్టమర్ని అయితే మనము అట్రాక్ట్ చేయడానికైతే మనమైతే ఇది ఆన్లైన్ బిజినెస్ కదండి. మనం షాప్కి అయితే రారు. షాప్కి వస్తే ఏదో ఒక మాటలు చెప్పి మనం కస్టమర్ని అయితే అట్రాక్ట్ చేస్తాము. కానీ ఇలా ఆన్లైన్ బిజినెస్ చేసినప్పుడు ఓన్లీ ఇలా పిక్స్తో మాత్రమే మంచి క్వాలిటీ ఐటమ్స్ ఇంకా పిక్స్ బాగా తీస్తేనే కదండి మనం వాళ్ళకి మన ప్రోడక్ట్ని వాళ్ళు చూడగలరు. అందుకని మీరైతే పిక్స్ తీసేటప్పుడు అయితే ఇలా నేను చేస్తున్నాను చూడండి, అలా అయితే పిక్స్ నీట్గా తీసి చాలా అట్రాక్టివ్గా ఉండాలన్నమాట మనం క్యాటలాగ్ అప్లోడ్ చేస్తే. సో అంత బాగా చేసి అయితే మీరు క్యాటలాగ్ అయితే అప్లోడ్ చేయండి. డెకరేషన్కి అయితే ఏదన్నా మీ ఇంట్లో ఫ్లవర్ వాజ్ ఉన్నా కూడా పెట్టుకోండి, కొంచెం బాగా కనిపిస్తాయి అనమాట. అలా చేయడం వల్ల చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అక్కడ ఫ్లవర్ వాజ్ అయినా సరే ఇలా ఏదైనా లాస్ట్లో మీరు ఇట్లా క్యాటలాగ్ ఫోటోని అయితే పిక్స్ తీసుకోండి. పిక్స్ తీసుకుని మీరు ఎప్పుడు క్యాటలాగ్ అప్లోడ్ చేసినప్పుడు అయితే ఫస్ట్ క్యాటలాగ్ పిక్ అయితే పెట్టకండి, మీరు తర్వాత పెట్టుకోండి. అలాగే నేను కొన్ని జ్యువెలరీస్ కూడా ఫొటోస్ తీసి అయితే చూపిస్తానండి. కొన్ని ఏ యాంగిల్స్లో జ్యువెలరీ ఫొటోస్ తీస్తే బాగా కనిపిస్తుంది అన్నది అయితే చెప్తాను మీకు. ఇగోండి ఇట్లా ఫొటోస్ తీసుకోవాలి. సో జ్యువెలరీ ఎలా తీయాలంటే నీట్గా అసలు మొత్తం డిజైన్ అంతా కనిపించాలి కస్టమర్కి. మన ఫోటో తీస్తే మన ఫోటోలో ఎలా ఉందో వాళ్ళు మన ప్రోడక్ట్ కొన్న తర్వాత కూడా సేమ్ డిజైన్ కొనమన్న సాటిస్ఫాక్షన్తో ఉండాలి. ఇప్పుడు మనమైనా అంతే కదండి. మనం ఫోటోలో ఒకలాగా కనిపించి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొకలాగా కనిపిస్తే ప్రోడక్టు మనకైనా నచ్చదు కదా. అలాగే కస్టమర్స్ని కూడా మనం ఓన్లీ ఫొటోస్తోనే అట్రాక్ట్ చేయాలి. డిజైన్ ఎంత బాగా కనిపించాలంటే ఇగోండి ఇయర్ రింగ్స్ తీస్తాం చూడండి. ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఇలా డిజైన్ ఇంత బాగా నీట్గా కనిపించాలి. ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండి. చూడండి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఇలా డిజైన్ మనకి అర్థమైపోవాలి, ఫొటోస్లోనే అర్థమైపోవాలి డిజైను. సో మనము ఫోటోలో పెట్టిన డిజైన్ ఒకలాగా ఉండి కస్టమర్కి పంపించే డిజైన్ ఒకలాగా ఉంటే కూడా కస్టమర్ మన దగ్గర కొనడానికి అయితే ఇష్టపడరు. కాబట్టి మీరు పిక్స్ తీసినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చాలా నీట్గా కొంచెం టైం స్పెండ్ చేసి అయితే పిక్స్ తీయండి. అప్పుడు కస్టమర్ కూడా చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు అనమాట మన పిక్స్కి. సో ఇలా కాకుండా ఈ విధంగానే కాకుండా మనం డమ్మీస్ ఉంటాయి అనమాట, ఇయర్ రింగ్స్ ఇంకా నెక్ సెట్స్ పిక్స్ తీసుకోవడానికి మనకి డమ్మీస్ కూడా దొరుకుతాయి. సో మనం అలా కూడా పిక్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇందులో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు డిజైన్ అయితే ఉంది. సో ఈ అమ్మవారి డిజైన్ అయితే క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి మనకి క్లియర్ కట్గా కనిపిస్తేనే పిక్స్ అంత క్లియర్గా తీయాలండి. పిక్స్ చాలా బాగా తీయాలి. పిక్స్ ప్రతి ఒక్క డిజైన్ మన చిన్న డిజైన్ కూడా బాగా కనిపించాలి మన పిక్స్లో. అంత బాగా మనం కనుక పిక్స్ కనుక తీసి అప్లోడ్ చేయగలిగితే ఖచ్చితంగా మన ప్రోడక్ట్లు అయితే సేల్ అవుతాయి. మనకి మంచిగా వ్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. మనం ఎట్లా అంటే అట్లా క్యాటలాగ్ అప్లోడ్ చేస్తే ఇప్పుడు మనమే చూడం కదండి. మనం వేరే వాళ్ళ క్యాటలాగ్ పిచ్చిగా అప్లోడ్ చేస్తే చూస్తామా చెప్పండి. సో అందుకనే మనం కూడా పిక్స్ విషయంలో చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అలా చేయకండి. చాలా నీట్గా నిదానంగా టైం కేటాయించి అయితే క్యాటలాగ్ కోసం అయితే ఫొటోస్ని అయితే తీసుకోండి.
సో పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి నీట్గా కనిపించేలాగా అయితే మీరైతే పిక్స్ అయితే తీసుకోండి. చూస్తున్నారా? ఇలా నీట్గా కనిపించాలి మొత్తం. ఇలా మొత్తం దీని డిజైన్ ఎంత ఎలా ఏముందో యాజ్ ఇట్ ఈస్ అలాగే కనిపించాలి. ఇలా అయితే పిక్స్ తీసేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.